2014-19లో ఇక్కడ రొయ్యల ఉత్పత్తి కేంద్రం అని చెప్పి ఆక్వాటెక్ కంపెనీకి ఒకటి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ 30 కోట్ల రూపాయలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి చెల్లికి మళ్ళీ పెళ్లి చేయడం బాగా అలవాటు కదా, మనం చేసిన శంకుస్థాపనకి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేశాడు. నేను అనుకున్నా సుమారుగా 400-500 మందికి ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నా. కానీ మా నోడు ఏం చేశాడంటే అక్కడ శంకుస్థాపన కొట్టాడు, 30 కోట్ల అకౌంట్లో పడింది. ఈ 30 కోట్లు స్వాహా. ఈ రోజుకి కూడా శంకుస్థాపన రాయికి బూజులు పట్టినాయి తప్పించి ఒక్కటి కూడా చేసిన పరిస్థితి. ఇక్కడ కోటూరెట్ల మండలంలో మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్, జల్లూరు బ్రిడ్జ్ పరిస్థితి ఏందిరా అంటే 4 కోట్లు పెట్టి మనమిస్తే కనీసం అప్రోచింగ్ రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ పందూరు బ్రిడ్జ్ ఉంది, 6 కోట్ల రూపాయలు పెట్టి పందూరు బ్రిడ్జ్ కట్టించాం. అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 2 సార్లు కూడా బ్రిడ్జ్ కట్టించాం. అది ఇంకొంచెం అసంపూర్తిగా ఉండిపోయిందని ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే నమ్మి ఓటేస్తే ఈ రోజు అటువైపు రావాలంటే ముఖం చాటేసుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కనిపించడం అనేది నిజంగా దౌర్భాగ్యం. వాటర్ ప్రాజెక్టుకి 180 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి కుళాయి ఇస్తామని చెప్పి ఆ రోజు తమర హయాంలో శంకుస్థాపన జరిగితే ఈ రోజుకి మేము పూర్తి చేస్తామని చెప్పారు. అందరూ వెళ్ళారు. ఏం చేశారా అయ్యా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అంటే రంగులు వేశారు. దానికి 3 రంగులు వాళ్ళు బ్లూ రంగులు వేపించుకున్నారు తప్పించి అక్కడ ఒక తట్ట ఇసుక కూడా వేసిన పాపాన పోలే. నేను ఈ నియోజకవర్గంలో చేసినవి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే సుమారుగా 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ చేసింది. ఈరోజు ఇక్కడే జగ్గంపేట రోడ్డు కానీ, చీడికొత్తూరు రోడ్డు కానీ, రేవుపోలవరం రోడ్డు కానీ, చిన్నదొట్టిగల్ల రోడ్డు కానీ, గుడిచెర్ల రోడ్డు కానీ, ఆఖరికి శ్రీరాంపురం వెంకటనగరం రోడ్డు కానీ ఇలాంటి రోడ్ల గురించి చెప్పుకున్నా. ఆఖరికి బ్రిడ్జిల గురించి చెప్పుకున్నా, వాటర్ ప్రాజెక్టు గురించి చెప్పుకున్నా. ఇక్కడ ఒక శంకుస్థాపన జరిగి ఏదైనా ఒక కంపెనీ వచ్చిందన్నా లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ విషయాలన్నీ తెలియకుండా దద్దమ్మలందరూ కలిపి తొడలు కొడుతున్నారు. నేను ఈ సభావేదికగా, శంకారావం సభావేదికగా నేను సవాల్ విసురుతున్నా. నా సోదరుడు సాక్షిగా నా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినాయి, ఇక్కడ ఏం జరిగినాయి చూపించడానికి ఏ సెంటర్కైనా నేను నా కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చెప్పండి, మనం సిద్ధమా? చర్చకు సిద్ధమా? అది మానేసి ఈ రోజు కూర్చొని కబుర్లు చెప్తున్నారు. నేను ఒకటే మీ అందరి తరపున లోకేషన్కి ప్రామిస్ చేస్తున్నా, రాబోయే కాలంలో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన 2 కలిసి మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాయి. 30,000 పై మెజార్టీతో జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి ఇక్కడ సీటు మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాయి సార్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఇంతమంది మీ అందరి దగ్గరికి వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ కూడా ఇంకొక తోడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమోషన్. పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి రాబోయే 50 రోజుల్లో 50 రోజులు అలా వేచి చూడండి. అక్కడ కూర్చొని అమరావతిలో నుంచొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను అని ఒకే ఒక శబ్దంతో ప్రమాణ స్వీకారం చేయడానికి మనందరం కూడా సిద్ధపడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మా కాన్స్టిట్యున్సీ ఇండెంట్ అయితే చాలా ఉంది, అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి దయచేసి మీకు అదంతా కూడా కాగిత రూపంలో ఇస్తాను. ఎందుకంటే సమయాభావం కలిగింది, అందువల్ల మీ అందరూ కూడా అది కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా మహిళలకి ముఖ్యంగా మహిళలందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరి అభిమాన నాయకుడు జనసేన పాయకరావుపేట ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.